హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన టేస్టీ రెసిపీ తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్. చిన్న పెద్ద అందరికీ నచ్చేది, అలాగే ఆల్మోస్ట్ అన్ని పండుగల్లోనూ కంపల్సరీగా చేసుకునే స్వీట్ ఈ సాఫ్ట్ అండ్ స్మూత్ రవ్వ లడ్డు. దీన్ని పెర్ఫెక్ట్ గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. కొంచెం కరిగి వేడెక్కాక చాప్ చేసిన బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, తర్వాత జీడి పలుకులు 1 టేబుల్ స్పూన్, అలానే పిస్తా పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎండు కిస్మిస్ 1 టేబుల్ స్పూన్ వేసి 1 నిమిషం వేపుకోండి, సరిపోతుంది. కిస్మిస్ ఇలా పొంగి సైజ్ పెద్దవయ్యాక ఇందులోనే సుజీ రవ్వ 1 కప్పును తీసుకోండి. ఈ రవ్వను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. మనం ఇందులోనే గ్రేట్ చేసుకున్న కొబ్బరి తురుము 1 అర కప్పును వేసుకుని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ని కట్టేసి దీన్ని పక్కనుంచండి. వేరొక కడాయిలో 1 కప్పు పంచదారని తీసుకుందాం. అందులోనే 2 టీ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి. పంచదారంతా కరిగి ఇలా కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇంకా చిక్కబడి తీగ పాకంలాగా వచ్చిందో మన రవ్వ లడ్డూలు గట్టిగా రాయిలా ఉంటాయి. కాబట్టి పాకాన్ని మరీ చిక్కపడనివ్వకండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వ లడ్డు మిక్సర్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలక పొడిని వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం టేస్ట్ పెరగటానికి ఎక్స్ట్రాగా 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. రవ్వ వేడి మీద ఉంటుంది కాబట్టి ఈ నెయ్యి అనేది ఈజీగానే కరిగి ఈవెన్గా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పాలను జాగ్రత్తగా అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పోసేస్తే పల్చగా అయిందో మరి లడ్డూలు చుట్టడానికి రావు. చూడండి, ఇలా బైండింగ్ టెక్స్చర్లో ఉండాలి. మీకు చేతికి ఇలా నెయ్యి కనిపించాలి, అంతేకాని పాల వల్ల తడి అనేది ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే కొంచెం చల్లారేసరికి నెయ్యి అనేది అడ్జస్ట్ అయిపోతుంది. రవ్వ లడ్డు అనేది పెర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా పెర్ఫెక్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డూలు వచ్చి తీరతాయి. అంతేనండి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.